ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఉన్న క్యారెక్టర్స్ కానీ, వ్యక్తులు కానీ, కంపెనీలు కానీ ఎవరిని కించపరచాలని కానీ లేదా తక్కువగా చూపాలని ఉద్దేశం మాది కాదు. కేవలం నాటి న్యూస్ పేపర్లు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, కోర్టు తీర్పు వీటి ఆధారంగా రూపొందించబడింది మాత్రమే. ఆ రోజు ఆగస్టు 21, 2009 కేరళలోని అలప్పుళ జిల్లాలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ రాత్రి సుమారు 11:30 లేదా 12 గంటల సమయం. రోడ్లన్నీ చాలా నిర్మానుషంగా ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ఒక నల్లటి ఫోర్డ్ ఎండీవర్ కారు చాలా వేగంగా దూసుకెళ్తుంది. ఆ కారులో ఉన్నది ఎవరో తెలుసా? భారతదేశంలోనే అతిపెద్ద ఫైనాన్స్ కంపెనీలో ఒకటైన ముత్తూట్ ఎం జార్జ్ గ్రూప్ వారసుడు 32 ఏళ్ల పాల్ ముత్తూట్ జార్జ్. పాల్ అంటే కేరళలో ఒక సెలబ్రిటీ లాంటివాడు. కోట్లాది రూపాయల ఆస్తి, విలాసవంతమైన జీవితం, చేతిలో పవర్ అన్నీ ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఆ అర్ధరాత్రి ఆ నిర్మానుషమైన రోడ్డు మీద అంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నాడు? అది కూడా తన సెక్యూరిటీని కానీ డ్రైవర్ని కానీ పక్కన పెట్టుకోకుండా. ఆ టైంలో తనే డ్రైవ్ చేస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే పాల్ ముత్తూట్ ఒంటరిగా లేడు. ఆ కారులో అతనితో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నారు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? పోలీసులే షాక్ అయ్యారు. ఒకతను ఓం ప్రకాష్, ఇంకొకతను రాజేష్. వీళ్ళిద్దరూ మామూలు మనుషులు కాదు. కేరళ పోలీస్ రికార్డులలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్గా పేరు పొందారు. ఒక కోటీశ్వరుడు, రాష్ట్రంలోనే పేరున్న బిజినెస్ మ్యాన్ మరియు 2 పోలీస్ రికార్డులో ఉన్న మనుషులతో కలిసి అర్ధరాత్రి ఏం చేస్తున్నాడు అనేది ఫస్ట్ పోలీస్ ఇంటరాగేషన్లో తలెత్తిన క్వశ్చన్. అలా కారు పలియతూరుత్తి అనే ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఒక మలుపు దగ్గర పాల్ గారి కారు ఒక మోటార్ సైకిల్ను బలంగా ఢీకొట్టింది. ఆ టైంలో మోటార్ సైకిల్ రోడ్డు పక్కన వెళ్తుంది, కానీ చాలా వేగంగా కూడా వెళ్తుంది. అనుకోకుండా ఆ మలుపులో మోటార్ సైకిల్కి కారు తగిలింది. ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి కింద పడిపోయాడు. సామాన్యంగా అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఆపి సహాయం చేస్తారు. కానీ పాల్ గారు కారు ఆపలేదు. ఇంకా వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ యాక్సిడెంట్ను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు గమనించారు. వాళ్ళు కూడా ఒక టెంపో ట్రావెలర్లో వెళ్తున్నారు. ఆ టెంపోలో ఉన్నది కూడా ఒక లోకల్ ముఠా, చెంగనాసేరికి చెందిన ఒక లోకల్ గ్యాంగ్. వాళ్ళు ఒక పని మీద వేరే ఊరికి వెళ్తున్నారు. తమ కళ్ళ ముందే ఒక పెద్ద కారు బైకును గుద్ది ఆపకుండా వెళ్ళిపోవటంతో సామాన్యుడికి వచ్చే కోపమే ఆ గ్యాంగ్లో ఉన్న కారి సతీష్ అనే వ్యక్తికి వచ్చింది. ఎవరితను? అంత బలుప, కారు తగిలిచ్చి ఆపకుండా వెళ్తున్నాడు అంటూ వాళ్ళు ఆ ఎండీవర్ కారును చేజ్ చేయటం మొదలుపెట్టారు. దాదాపు 2-3 కిలోమీటర్ల పాటు ఆ వేట సాగింది. చివరకు పాల్ ముత్తూట్ గారు తన కార్ రేడియేటర్ చెక్ చేసుకోవడానికి ఒక చోట ఆపాడు. వెంటనే ఆ టెంపో ట్రావెలర్ వచ్చి కారు ముందు ఆగింది. 10-15 మంది యువకులు టెంపోలో నుంచి కిందకు దిగారు. పాల్ ముత్తూట్ వాళ్లను చూసి భయపడలేదు. తన హోదా, తన బ్యాక్గ్రౌండ్ గుర్తుంది తనకి. కాబట్టి ఎదురు తిరిగాడు. ఎవరు మీరు? నా కారును ఎందుకు ఆపారు అని గద్దించాడు. అప్పటికే ఆ గ్యాంగ్ అంతా చాలా మత్తుగా తాగి ఉన్నారు. మాట పెరిగింది. ఒక పక్క పాల్ ముత్తూట్ గారు, అతనితో ఉన్న 2 పోలీస్ రికార్డులో ఉన్న వ్యక్తులు, ఇంకో పక్క 10 మందికి పైగా ఉన్న లోకల్ గ్యాంగ్. చీకటిలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. హఠాత్తుగా ఒక అరుపు వినపడింది. కారి సతీష్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక వింతైన ఆకారంలో ఉన్న కత్తిని తీసి పాల్ ముత్తూట్ గారి పొట్టలో బలంగా పొడిచాడు. పాల్ ముత్తూట్ అక్కడికక్కడే కింద పడిపోయాడు. రక్తం మడుగులా ప్రవహిస్తోంది. తన యజమానిని ఎవరో పొడిసేశారని చూడగానే పాల్ కారు వెనకాలే మరో కారులో వస్తున్న అతని డ్రైవర్ షీబు అక్కడికి చేరుకున్నాడు. డ్రైవర్ రావటం చూసి ఆ గూండా ముఠా అంతా టెంపో ఎక్కి పారిపోయారు. ఆ చీకటిలో ఆ టెంపో రికార్డ్స్ ఏమీ తీసుకోలేకపోయాడు. కానీ ఇక్కడ ఒక వింత జరిగింది. పాల్ ముత్తూట్ గారితో పాటు కారులో ఉన్న ఆ 2 వ్యక్తులు, ఒకరు ఓం ప్రకాష్, మరొకరు రాజేష్,
పాల్ను కాపాడడానికి ప్రయత్నించలేదు, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లలేదు. పైగా వాళ్ళు అక్కడ నుంచి చీకట్లోకి మాయమైపోయారు. డ్రైవర్ షిబు ఒక్కడే ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాల్ గారిని తీసుకొని అలప్పల మెడికల్ కాలేజ్కి పరుగున వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు డాక్టర్లు పరీక్షించి పాల్ గారు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. మరుసటి రోజు ఉదయం కేరళ రాష్ట్రం మొత్తం ఊగిపోయింది. ముత్తూట్ గ్రూప్ వారసుడు హత్యకు గురయ్యాడనే వార్త దావానంలా వ్యాపించింది. పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అయితే పోలీసులు ఈ కేసును డీల్ చేసిన విధానం చూస్తే ఎవరికైనా అనుమానం రాక మానదు. ఇన్వెస్టిగేషన్ మొదలైన 24 గంటల్లోనే ఐజీ విన్నన్ పాల్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చెప్పిన కథ ఏంటంటే ఇది కేవలం రోడ్డు మీద జరిగిన గొడవ వల్ల జరిగిన హత్య అని, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని తేల్చేశారు. కానీ ప్రజలకు మాత్రం నమ్మకం కలగడం లేదు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ హత్యను అంత సింపుల్గా రోడ్డు ప్రమాదం గొడవ అని ఎలా అంటారు? పాల్ కారులో ఉన్న ఆ ఇద్దరు క్రిమినల్స్ ఎవరు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు పాల్ వాళ్లతో ఎందుకు ఉన్నారు? ఈ ప్రశ్నలు కేరళలో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. అప్పుడే సీన్లోకి వచ్చిన ఎస్ ఆకారంలో ఉన్న కత్తి. పోలీసులు ఆ కత్తిని రికవరీ చేశామని చెప్పారు. కానీ ఆ కత్తిని ఒక లోకల్ కమ్మరి దగ్గర పోలీసులు కావాలని తయారు చేయించారని ఒక టీవీ ఛానల్లో స్టింగ్ ఆపరేషన్ చేసి బయటపెట్టింది. అంటే పోలీసులు ఎవరో పెద్ద తలకాయలను కాపాడడానికి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారా అని అందరూ అనుకున్నారు. పాల్ తండ్రి జార్జ్ ముత్తూట్ గారు తన కొడుకు మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, పోలీసులు నిజాన్ని దాస్తున్నారని కోర్టుకు వెళ్లారు. పాల్ ముత్తూట్ మరణం కేరళలో ఒక రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. ఒకవైపు పోలీసులు ఇది కేవలం రోడ్డు మీద జరిగిన గొడవని తేల్చి చెప్తుంటే, సామాన్య ప్రజలకు మాత్రం ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో ప్రశ్నలు. అసలు ఆ రాత్రి పాల్తో పాటు కారులో ఉన్న ఆ ఇద్దరు క్రిమినల్స్ ఓం ప్రకాష్ మరియు రాజేష్ ఎవరు? ఒక గౌరవనీయమైన వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ముత్తూట్ గ్రూప్ వారసుడు. రాష్ట్రంలోనే మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్లతో కలిసి అర్ధరాత్రి పూట ఎందుకు తిరుగుతున్నాడు? ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. ఇక్కడే పోలీసుల కథలో లోపాలు బయటపడటం మొదలయ్యాయి. పాల్ ముత్తూట్ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, అతనికి విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అతను పెట్టుబడులు పెట్టాడు. కేరళలోని వాగమన్ అనే హిల్ స్టేషన్లో పాల్కి ఒక పెద్ద రిసార్ట్ ఉంది. ఆ రోజు రాత్రి పాల్ తన కారులో ఓం ప్రకాష్, రాజేష్లతో కలిసి ఆ రిసార్ట్కు వెళ్తున్నాడని, అక్కడ ఏదో పార్టీ జరుగుతుందని వార్తలు వచ్చాయి. ఓం ప్రకాష్ అనే వ్యక్తికి అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతల కొడుకులతో కూడా సంబంధాలున్నాయని టాక్. అంటే ఈ సంఘటన వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా, లేక రియల్ ఎస్టేట్ గొడవలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు బలపడ్డాయి. పోలీసులు అరెస్టు చేసిన ఆ చెంగనాసరి గ్యాంగ్ కథ కూడా చాలా వింతగా ఉంది. పోలీసులు ఏమన్నారంటే పాల్ కారు ఒక బైక్ని గుద్ది వెళ్ళిపోయింది. ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి ఈ టెంపోలో ఉన్న లోకల్ గ్యాంగ్కు తెలిసినవాడు, అందుకే వాళ్ళు కారును వెంబడించి పాల్ను చంపేశారు అని. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటనను గమనిస్తే కొన్ని విషయాలు అస్సలు పొసగలేదు. పాల్ ముత్తూట్ కారు చాలా హై ఎండ్ కారు, ఫోర్డ్ ఎండోవర్. దాన్ని ఒక పాత టెంపో ట్రావెలర్లో వెంబడించి పట్టుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. పైగా పాల్ దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు ఓం ప్రకాష్ మరియు రాజేష్ చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. అలాంటి వాళ్ళు పక్కన ఉండగా ఒక లోకల్ గ్యాంగ్ వచ్చి పాల్ గారిని పొడిచి పారిపోవడం అనేది ఎవరికి నమ్మశక్యం కాని విషయంగా అనిపించింది. అన్నింటికంటే పెద్ద వివాదం ఆ ఎస్ ఆకారంలో ఉన్న కత్తి గురించి జరిగింది. పోలీసులు మీడియా ముందుకు ఒక కత్తిని తెచ్చి ఇదే పాల్ను చంపిన ఆయుధమని గర్వంగా ప్రకటించారు. కానీ మరుసటి రోజే ఒక ప్రముఖ మలయాళం టీవీ ఛానల్ ఈ వీడియోని ప్లే చేసింది. ఆ వీడియోలో ఒక కమ్మరి మాట్లాడుతూ పోలీసులు తన దగ్గరకు వచ్చి ఒక ప్రత్యేకమైన ఆకారంలో కత్తిని తయారు చేయమని అడిగారని, తనే ఆ కత్తిని చేసి ఇచ్చానని చెప్పాడు. అంటే పోలీసులు ఒక దొంగ సాక్ష్యాన్ని సృష్టించారా? ఒకవేళ ఆ గ్యాంగ్ పాల్ను చంపిన మాట నిజమైతే పోలీసులు వేరే కత్తిని ఎందుకు తయారు చేయించారు?
అస్సలు నిజమైన ఆయుధం ఎక్కడ ఉంది? ఈ స్టింగ్ ఆపరేషన్ దెబ్బకు కేరళ పోలీసులు కొంచెం డిఫెన్స్లో పడిపోయారు. ఇక పాల్ జార్జ్ గారితో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఓంప్రకాష్, మరొకరు రాజేష్, హత్య జరిగిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు నేరుగా తమిళనాడుకు పారిపోయారు. అక్కడ ఒక హోటల్లో దాక్కున్నారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు పోలీసులకు లొంగిపోవడానికి ముందే కొందరు రాజకీయ నాయకులతో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా రికార్డ్స్ ద్వారా తెలిసింది. వాళ్ళు ఎవరితో మాట్లాడారు? వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించింది ఎవరు? పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళని నిందితులుగా కాకుండా కేవలం సాక్షులుగా పరిగణించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాకుండా పాల్ ముత్తూట్ గారి మృతదేహం మీద ఉన్న గాయాల గురించి కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం పాల్ శరీరంలోకి కత్తి చాలా లోతుగా దిగింది. అది ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసే పనిలా ఉందని కొందరు డాక్టర్లు అభిప్రాయపడ్డారు. కేవలం రోడ్డు మీద గొడవలో ఆవేశంతో పొడిస్తే అంత ఖచ్చితంగా ప్రాణాల మీదకు వచ్చేలా పొడవడం అసాధ్యం. అయితే కేరళ హైకోర్టు ఈ కేసులో పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. పోలీసుల దర్యాప్తులో పారదర్శకత లేదని, ఏదో పెద్ద విషయాన్ని దాయటానికి ప్రయత్నిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. పాల్ తండ్రి జార్జ్ ముత్తూట్ గారు కన్నీరు మున్నీరవుతూ, నా కొడుకును కావాలనే చంపారు, ఇది యాక్సిడెంట్గా జరిగిన హత్య కాదు అని వాదించారు. చివరికి ప్రజల నిరసనలు, కోర్టు ఒత్తిడి తట్టుకోలేక కేరళ ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. సిబిఐ రంగంలో దిగడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. సిబిఐ అధికారులు ఆ రాత్రి పాల్ ప్రయాణించిన మార్గాన్ని, ఆ సమయంలో అక్కడున్న ఫోన్ టవర్ లొకేషన్లను, పాల్ రిసార్ట్ దగ్గర ఉన్న పరిస్థితులను మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. అప్పుడు బయటపడిన నిజాలు కేరళ రాష్ట్రాన్ని మరింత దిగ్భ్రాంతికి గురిచేశాయి. సిబిఐ రంగంలోకి దిగగానే కేరళ పోలీసులు మొత్తం ఫైల్ని సిబిఐకి అప్పగించారు. సిబిఐ అధికారులు కేసుని చాలా లోతుగా పరిశోధించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ ఎస్ ఆకారపు కత్తి, దాని వ్యవహారం చూసిన వాళ్ళు నివ్వెరపోయారు. ఒక టీవీ ఛానల్ బయటపెట్టిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాలను సిబిఐ మరోసారి విచారించింది. దీంట్లో ఉన్న లోపాలని, వాటిని సాల్వ్ చేస్తూ కొత్త ప్రశ్నలు వేసుకుంటూ సిబిఐ ముందుకు సాగింది. సిబిఐ తన విచారణలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించింది. పాల్ ముత్తూట్తో పాటు కారులో ఉన్న ఓంప్రకాష్ మరియు రాజేష్కి రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీశారు. అప్పట్లో ఒక ముఖ్యమైన నేత కొడుకుతో వీరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఆ రాత్రి వాళ్ళు ఏదో డీల్ గురించి చర్చించడానికి వెళ్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆశ్చర్యకరంగా సిబిఐ తన నివేదికలో ఈ రాజకీయ కోణాన్ని పక్కన పెట్టేసింది. సిబిఐ కథ ప్రకారం ఆ రాత్రి ఏం జరిగిందంటే, పాల్ ముత్తూట్ గారు తన ఫోర్డ్ ఎండీవర్ కారులో వేగంగా వెళ్తూ ఒక మోటార్ సైకిల్ను ఢీకొట్టిన మాట వాస్తవమే. ఆ బైక్ మీద ఉన్నది ఒక సామాన్యుడు. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న చెంగనాసేరి లోకల్ గ్యాంగ్కి కారి సతీష్ అండ్ టీమ్ కావాలనే పాల్ గారిని వెంబడించారు. వాళ్ళు మొదట పాల్ ఎవరో గుర్తుపట్టలేదు. కానీ ఆ లగ్జరీ కారులో వెళ్తున్న వ్యక్తి ఒక పేదవాడిని గుద్ది ఆపకుండా వెళ్ళడం చూసి వాళ్ళకి రోషం వచ్చింది. అదే సమయంలో వాళ్ళు మత్తులో ఉండటంతో అది మరింత గొడవకు దారితీసింది. పలయాత్తురుత్తి దగ్గర కారు ఆగినప్పుడు ఆ గ్యాంగ్ పాల్ని చుట్టుముట్టింది. పాల్ తన హోదా చూసుకొని వాళ్ళని లెక్క చేయకపోయేలోపు ఆ క్రమంలోనే కారి సతీష్ తన వద్ద ఉన్న కత్తిని తీసి పాల్ ముత్తూట్ను పొడిచేశాడు. ఇక్కడ సిబిఐ ఒక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇది ముందుగా ప్లాన్ చేసిన హత్య కాదు, ఆ క్షణంలో జరిగిన ఆవేశపూరితమైన గొడవ వల్ల జరిగిన మరణం. అయితే పోలీసులు ఆ కత్తిని ఎందుకు తయారు చేయించారంటే, అసలు కత్తిని నిందితులు పారేయడంతో కేసును త్వరగా క్లోజ్ చేయాలనే అత్యుత్సాహంతో, పోలీసుల మీద ఉన్న ప్రెషర్ తోటి పోలీసులు అలా చేశారని సిబిఐ పేర్కొంది.